వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రయాణికుల సౌకర్యం కోసం వైద్య ఆరోగ్య సేవల కోసం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి బస్టాండ్ ఆవరణలో 4 నూతన బస్సులను 2 నూతన అంబులెన్స్ను స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించి టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, ముదిరాజ్, ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య, ఆంజనేయులు, నరసింహులు, మహిపాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని డిపోల నుంచి చూస్తే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మహిళల యొక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణ మూలంగా వచ్చింది. ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. అదేవిధంగా కొత్త బస్సులు కూడా ప్రతి డిపోకి ఇవ్వాలని, అదేవిధంగా కొత్తగా డ్రైవర్లను కండక్టర్లను రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది. తొందరలోనే ఆ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను, పల్లె వెలుగు బస్సులను గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా నగర ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ తో నడిచే బస్సులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ అనేది చాలా డేంజర్. చాలా కారణాలు, క్యాన్సర్ కానీ ఇంకా వివిధ రోగాలకు కానీ ఈ యొక్క పొల్యూషన్ మూలంగానే రావడం జరుగుతుంది. కాబట్టి పొల్యూషన్ అరికట్టాలంటే పొల్యూషన్ లేకుండా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం సమకూరిస్తేనే అవుతుందన్న ఉద్దేశంతో ఎన్నో బస్సుల్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ యొక్క ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రజలు ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, ముఖ్యంగా రైతులకు పరిగి నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. వికారాబాద్ జిల్లాలో 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి కట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని కూడా ప్రతి ఎకరకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారో రైతులు అన్ని ఎకరాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలో భాగంగా గత ప్రభుత్వం దగ్గర 7,25,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం మూలంగా ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం అంతా కూడా అప్పులకు చెల్లించడమే, వడ్డీలకు చెల్లించడమే సరిపోతున్నందు మూలంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇచ్చిన హామీకి ఎక్కడ కూడా వెనుకకు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు మా ఆర్టీసీ డిపో మేనేజర్ కు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. ఎక్కడ ఏ ఇబ్బంది, బస్సులు లేకుంటే చేసే పరిస్థితి లేకుండే ఈ రోజు బస్సెస్ చాలా రావడం మూలంగా అందరి సమస్యలు పరిష్కారమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క మున్సిపల్ చైర్మన్ మాట్లాడాల్సి కోరుతున్నాం. అశోక్, మాట్లాడమ్మా. మన ప్రీతమ నాయకులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పరిగి డిపో అభివృద్ధి చెందాలంటే మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో మొదటిగా మన డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా సార్ రామ్మోహన్ రెడ్డి సార్ తీసుకురావాలని ప్రత్యేకంగా సార్ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.